దేవుని పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో వేకువనేటి రీతిగా ఆయన పాద సముఖంలో మనమంతా కూడా ఆరోగ్యంగా సజీవులుగా ఉండడానికి చక్కటి విలువైన శ్రేష్టమైన అనుకూల సమయాన్ని ప్రభు మనకి ఇచ్చారు. దాన్ని బట్టి ప్రభు ఉన్నతమైన గణనామమునకు ఘనత కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ కూడా యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో నేటి ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరూ బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని అందరినీ ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తులై వాక్యాన్ని ధ్యానించి దైవ దీవెనలు పొందుకోండి. బైబిల్ దగ్గరలో ఉన్నాయి కదా, తెరచి చూడండి. లేని పక్షాన్ని నేను చదువుతున్న మాటను జాగ్రత్తగా విని గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యంగా 25వ సంకీర్తన 12వ చరణాన్ని చదువుతా ఉన్నాను. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించును. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడ, సర్వాధిపతి స్తోత్రాలు. ఉదయకాలపు వేళ మరలా మీ సన్నిధిలో నిలబడేటువంటి చక్కటి ధన్యత అవకాశం మాకు ఇచ్చినందుకు స్తుతులు చెల్లిస్తున్నాను. నీ కృపాతిశయములో నన్ను మమ్మల్ని దినదినము బలపరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మరింతగా మీరు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావాలు పొందాలని కోరుకుంటూ ఈ దినము కూడా నీ కాపుదలను నడిపించండి. యేసయ్య నామమున ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, చదవని మాట జాగ్రత్త కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. కారణం ఏంటంటే, మనము కొన్నిసార్లు తీవ్రమైనటువంటి ఆలోచనలో నిమగ్నమై ఉంటాం. అవి ఏదైనా సరే ఆ ఆలోచన ఎంత తీవ్రతరం చేస్తుందంటే, మనము మనుషుల మధ్యలో ఉన్నా కూడా లేనట్టే ఉంటుంది. అలాంటి తీవ్రమైన ఆలోచన విధానం. ఒకవేళ అలాంటి ఆలోచనలతో నిమగ్నమై ఉంటే మన పరిస్థితి ఏంటి? కీర్తనకారుడు తన అనుభవాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న మాట, ఆయనందు భయభక్తులు గారు ఎవడో వారు ఏదైతే కోరుకోవాల్సిన మార్గం ఏదైతే ఉంటుందో బోధిస్తాడు ముందే దేవుడు. ఈరోజు పిల్లల వాక్యాన్ని మనం ధ్యానం చేసినప్పుడు మనలో ఎవరమైనా సరే దేని గురించి అయినా ఏమండి వదలనటువంటి పట్టుదల కలిగిన ఆలోచనలో నిమగ్నం ఉన్నావేమో. బహుశా నీవు లేదు, అలాగేం లేదు అని జవాబు చెప్తావేమో. ఒకవేళ చాలా సందర్భాల్లో ఎవరిని ఎందుకు అలా ఉన్నాం, ఏం ఆలోచన అంటే లేదు ఏం లేదు కదా. అయితే మనలో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విషయం గురించి లేదా మన సొంత విషయాల గురించి వదలకుండా నిత్యము కూడా ఆలోచిస్తూనే ఉంటాము. అయితే మనము అన్య విషయాల గురించి కాకుండా దేవుని గురించినటువంటి వదలకుండా ఆలోచనలు ఉండాలని కీర్తనాకారుడు ఇక్కడ సెలవిస్తూ ఉంటున్నాడు. నువ్వు ఏదైనా ఇహలోక సంబంధమైన ఆలోచన తీవ్రత కలిగి ఉండకుండా దేవుని గురించినటువంటి వదలని ఆలోచన నీలో ఉండాలని. అంతేకాకుండా మన బాహ్య జీవితం అనేది దేవుని సన్నిధితో సంబంధం కలిగి ఉండాలి. ఉద్దేశపూర్వకంగానే అయినప్పటికీ కూడా గమనించాలి, మనము ఏమండి ఒక చిన్న బిడ్డ ఆలోచనలని తల్లి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఉద్దేశపూర్వకంగానే కావచ్చు, కానీ ఆ తల్లి బిడ్డల యొక్క బంధము ఎంత విలువైనదో మరి చాలా తక్కువ సమయంలోనే గ్రహించగలుగుతాను. చూడండి, తల్లి చుట్టూ తిరుగుతున్న బిడ్డకు ఈ విషయం అర్థం కాకపోయినప్పటికీ, తెలియకపోయినా కూడా పోల్చలేకపోవచ్చును, కానీ ఆ బిడ్డకు చిన్న బాధ కలిగినప్పుడు మాత్రమే ఏమండి ఆ తల్లితో ఆ బిడ్డకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏదైతే ఉందో అది బయటపడుతుంది. పిల్లల ఆ విధంగానే మనము ఆయన యందు బ్రతుకుతూ ఉన్నాం, ఆయన యందు చలిస్తూ ఉన్నామని, ఉనికి కలిగి ఉన్నామని పౌలు సెలవిచ్చినట్లుగా మనము కూడా దేవునితో ఏకమై ఉండాలి. మన సమస్తము దేవునితో నిమగ్నమై ఉన్నప్పుడు
ఈ నిమగ్నత మనము చేసేటువంటి ప్రతి అడుగులోనూ కనబడుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి కదా, హల్లెలూయా. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మరొక ప్రాముఖ్య విషయం జ్ఞాపకం చేస్తాను. మన జీవితము దేవునితో ఏకమై ఉన్నట్లయితే, ఆయనతో సమృద్ధిగా అంటుకట్టుబడి ఉన్నట్లయితే, ఏ చింతలు కానీ, ఏ శ్రమలు కానీ, ఏ దిగులు కానీ, ఎటువంటి బాధలు కానీ మనల్ని ఏమి చేయలేవు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, మన ప్రభువు మనల్ని కలవరపడవద్దని చెప్పి ఎందుకు మాటి మాటికి చెప్పాడో మనకు అప్పుడు గ్రాహ్యాంతరం అవుతూ ఉంటది. దేవుడు మనలను ఆవరించి ఉన్నప్పుడు, మన చుట్టూ తన కంచి వేసి ఉంచినప్పుడు, మనము ఆయనను నమ్మకుండా ఉండగలమా? ఉండలేము. కానీ నేటి దినాల్లో మనం గమనించినప్పుడు దేవుడు అనుదినం మన చుట్టూ ఆయన కంచి వేసి ఆవరించి ఉన్నా కూడా ఆయనను నమ్మనటువంటి శ్వాస సమూహం చాలానే ఉంది. పిల్లరా, మన జీవితము దేవుని మీద నిమగ్నం ఉన్నప్పుడు శత్రువు మన మీద చేసే దాడులన్నిటి తిప్పుగల శక్తిని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన నుంచి ఆ బలం లభిస్తుంది మనకి. నేను మరలా జ్ఞాపకం చేస్తుంది, మాట గుర్తుపెట్టుకోండి. మన జీవితము దేవుని మీద నిమగ్నమై ఉన్నప్పుడు శత్రువు మన మీద చేసే దాడులన్నిటికీ త్రిప్పి కొట్టగల శక్తిని దేవుడు మనకిస్తాడు, లభిస్తుంది దేవుడి నుంచి, అంతే. పిల్లరా, అందుకే కీర్తనకారుడు ఆ తర్వాత చరణం అంటాడు, అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకును అంటాడు. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈవి ఇదే. పౌలు అంటాడు, మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నట్లయితే కష్టాలలో, శ్రమలలో, నింద అపనిందల్లో దేవుడు నీకు ధైర్యం చెబుతూ నన్ను కాపాడుతూ ఉంటాడు. అయితే దేవునితో మనకున్నటువంటి ఈ అద్భుతమైన అన్యోన్యతను, ఆయనతో మనకున్న సామీప్యతను కొన్నిసార్లు మనకు మనమే దూరం చేసుకుంటూ ఉంటాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమును ఉన్నాడని చెప్పి కీర్తనగాడు చెప్తున్నాడు. కాబట్టి మన జీవితము దేవుని మీద నిమగ్నమై ఉన్నప్పుడు, ఆయన మీద ఏకాగ్రత కలిగి ఉన్నప్పుడు, ఆయన కాపుదల నుండి, ఆయన రెక్కల నీడ నుండి మనలను ఏది కూడా విడదీయలేదు. అందుకే పౌలు అంటాడు కదా, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఏ ఎడబాపు నేరబోని రూఢీగా నమ్ముతున్నాను ఏది కూడా. కాబట్టి ఉదయకాల సమయంలో నువ్వు దేని గురించి ఆయన ఆలోచిస్తున్నావేమో, యెహోవాకు సంబంధం నిమగ్నమై ఉన్నామేమో. కీర్తనగాడు అన్నాడు, ఆయన యందు భయభక్తులు కలిగిన వాడు ఎవడైతే ఉంటాడో వాళ్ళ ఆలోచన అన్ని కూడా ఆయనే స్థిరపరుస్తాడు. ఆయన మనము కోరుకునే మార్గాన్ని కూడా ఆయనే బోధిస్తాడు. కనుక ఆ బోధకు చెవియొగ్దాం, ఆ బోధను అనుసరించి మన జీవితాన్ని ముందు కొనసాగింపు చేసుకుందాం. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహాగుణుడ, మరొక నూతన ఉదయకాలం, నూతన వారం ప్రారంభ దినములో నీ సన్నిధి మాతో ఉంచి ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా కీర్తనకారుడు జీవితంలో శ్రేష్టమైన విషయాలు మాకు ఇచ్చింది. నిజమే, మేము అనేక రకాలైన ఆలోచన దినమంతా గడుపుతున్నాం. నీవైతే శ్రేష్టమైన సమృద్ధైనటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తున్నట్టున్నావు. నీ కృపలో బలపరుస్తున్న స్తోత్రాలు చెల్లిస్తాం. ఎదుటి మాటలు విన్న మా అందరి జీవితంలో పరిపూర్ణంగా ఫలభరితంగా మార్చు. యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికి తోడైన నడిపించును గాక. ఆమేన్.